క్రికెట్ అభిమానులకు దాదాపు 2.5 నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం గ్రాండ్గా స్టార్ట్ కానుంది. ఈ సీజన్లోని రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనుంది. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. పంజాబ్లోని ముల్లాన్పూర్లో మహారాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్లో పోటీ పడుతున్న ఢిల్లీ, పంజాబ్ జట్లు ఎలా ఉన్నాయి, వాటి బలాలేంటి, బలహీనతలేంటి, ఎవరి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, మ్యాచ్లో అసలు ఎవరు గెలుస్తారు, ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు కాస్త టీమ్స్ను విశ్లేషించి తెలుసుకుందాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, రిషబ్ పంత్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త బలపడిందనే చెప్పాలి. కానీ ప్రమాదం నుంచి బయటపడి కోలుకొని తిరిగి గ్రౌండ్లోకి అడుగుపెడుతున్న పంత్ ఎలా ఆడతాడు అనేది కూడా చూడాల్సిన విషయమే. ఇక ఢిల్లీ టీంకు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా జోడీ వేగంగా ఆడి మంచి స్టార్ట్ ఇవ్వగలరు. కానీ పృథ్వీ షా ఫామ్లో లేకపోవడం ఢిల్లీని కలవరపెడుతున్న విషయం. ఇక మిగతా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే రిషబ్ పంత్, హ్యారీ బ్రూక్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్ ఉన్నారు. బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉన్న గ్రౌండ్లో ఎలా రాణిస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆల్రౌండర్లు మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్తో పాటు కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్దేతో బౌలింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. కానీ ప్లేయింగ్ 11 కూర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఢిల్లీ బౌలింగ్లో కంటే బ్యాటింగ్లోనే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. బౌలింగ్లో ఒక కుల్దీప్ యాదవ్ పైనే వీళ్ళు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఇదే ఢిల్లీకి ఒక పెద్ద మైనస్గా చెప్పవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే, శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లను ఒకసారి చూస్తే సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ ప్రతి ఏడాది ఈ జట్టు పేపర్పై ఇలాగే అద్భుతంగా కనిపిస్తుంది, కానీ గ్రౌండ్లో మాత్రం చేతులెత్తేస్తూ ఉంటుంది. ఈ సీజన్లో చూసుకుంటే పంజాబ్ అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. శిఖర్ ధావన్, ప్రభు సిమ్రాన్ సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ఢిల్లీతో పోలిస్తే ఈ ఓపెనింగ్ జోడీ కాస్త వీక్గా కనిపిస్తున్నా శిఖర్ ధావన్ రాణిస్తే మాత్రం లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఇక తర్వాత బ్యాటింగ్ లైనప్ చూస్తే లివింగ్ స్టోన్, బేర్స్టో, రోలీ రోసోవ్, జితేష్ శర్మతో వీరి బ్యాటింగ్ స్ట్రాంగ్గానే ఉంది. కానీ ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. వీరిలో అంతమంది ఆడకపోవచ్చు. ప్లేయింగ్ 11 బట్టి లివింగ్ స్టోన్ కానీ జానీ బేర్స్టో కానీ వీళ్ళలో ఒకళ్ళిద్దరు మాత్రమే ఆడొచ్చు. ఇక పంజాబ్ ఆల్రౌండర్ల విషయానికి వస్తే ఆల్రౌండర్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ముఖ్యంగా ఒక ముగ్గురు ఆల్రౌండర్లు మాత్రం అసలు ఆ జట్లో క్రిస్ ఓక్స్, శామ్ కరన్, సికందర్ రజా ఇలా ముగ్గురు అంతర్జాతీయ స్టార్ ఆల్రౌండర్లు ఉన్నారు. వీరి ముగ్గురిని ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, కగిసో రబాడా, రాహుల్ చాహర్ ప్రధాన బలంగా ఉన్నారు. వీరు ముగ్గురు ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. పంజాబ్ సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఓపెనింగ్ జోడీ ఒక్కటే పంజాబ్కు కాస్త మైనస్గా చెప్పవచ్చు. ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఒకసారి ప్లేయింగ్ 11ను చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్లో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కేఎల్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్దే ఉండొచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ 11ను చూస్తే ప్రభు సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, అత్ఫైర తైదే, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, సికందర్ రజా, శామ్ కరన్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, కగిసో రబాడా, రాహుల్ చాహర్ ఉండే అవకాశం ఉంది.